వచ్చి నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. గట్టిగా చప్పట్లు కొట్టిన హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వచ్చేమంటాడు ఫస్టే నువ్వు రాయి అనట్లా. వాళ్ళకి యేసయ్యని ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, ఆయన మామూలు ఆయన కాదు, చాలా పెద్ద మనిషి, చాలా స్టేటస్ గల్లోడు. అయితే కూడా అతను నీ వలన మేలు పొందుటకు యోగ్యుడే. పనికి మాలినోడేం కాదయ్యా, చెడ్డవాడు కాదయ్యా. ఆయన నీ ప్రార్థన సహాయం కోరేవాడు నీతిమంతుడయ్యా. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? ప్రజలు. హల్లెలూయా. ఆయన చెప్పట్లే, ఆ యజమాని చెప్తున్నాడా? ఆయన చెప్పట్లే, ఆ ఊరోళ్ళు చెప్తున్నారు ఆయన గురించి. ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర. యేసయ్య దగ్గర మన గురించి చెప్పేవాళ్ళు కావాలా? దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసయ్య దగ్గర చెప్పాడు అయ్యగారి గురించి యాకోబు గారు. యేసయ్య దగ్గర అమ్మాయి చెప్పింది. యేసయ్య దగ్గర నీకోసం సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉండాలి. ఏం చెప్తారు? ఆయన యోగ్యుడు. ఈ మేలు, ఏ మేలు? వాళ్ళ వర్కర్కి బాగోలేదు కాబట్టి నువ్వు వచ్చి ప్రార్థన చేయడానికి ఆయన యోగ్యుడే. ఏం యోగ్యుడు? ఏం మంచి పని చేసిండు ఆయన? ఏం గొప్ప పని చేసిండు ఆయన? యేసయ్యకి ఇప్పుడు భోజనం పెట్టిండా? యేసయ్యని ఏమైనా ప్రేమించిండా? ఈయన ప్రార్థనకు వచ్చేవాడా? యోగ్యుడు ఎలా అయ్యాడు? ఈరోజు యేసు దగ్గర ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించడానికి నీకు యోగ్యత ఉండాలా? దేవుని స్తోత్రం. ఏ యోగ్యత లేకుండా దేవుని ఎద్దకు వచ్చి ప్రార్థన చేస్తే ఇచ్చేవాడే, కానీ నీలో పొందుకునే యోగ్యత ఉండాలి. అంటే ఉద్యోగానికి పోతాం, ఊరికనే పోయి నిలబడి తీస్తారా? నీ ఫైల్ పట్టుకొని పోవాలా? 10th దగ్గర నుంచి చూస్తారు. 10th మార్కులు, 7th మార్కులు, ఇంటర్ మార్కులు, ఏం సబ్జెక్టులు, ఎంత చదివినో ఏంది మొత్తం. నువ్వు అయోగ్యత లేకపోతే రిజెక్ట్ చేసి పంపిస్తారు. యోగ్యుడు అయితే టిక్ పెట్టి జాయిన్ అవ్వు రేపు అంటారు. యోగ్యత, ఆ యోగ్యత ఆయన గురించి ఈ యేసయ్యకు చెప్తున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. యేసయ్యకు చెప్పాలి మన గురించి ప్రజలు. హల్లెలూయా. ఏం చేసిందంటారు నాన్న? చదవండి విశ్వవంశి. ఏం చేసిండు ఆయన? 5వ వచనం. అతడు ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఎవరితో? యేసు ప్రభుతో చెప్తున్నారు. ఆ పెద్దలు వచ్చి అడిగిన ఆయన ఎవరు అనుకున్నారని మీకు తెలియదు, కానీ ఆయన గురించి మేము చెప్తాం. చూడు ఏం చెప్తున్నారు? అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి హల్లెలూయా. అయ్యా యేసయ్యా, ఆయన వర్కర్కు బాగోలేదని వచ్చాడు కదా, ఆయన మామూలుడు కాదయ్యా. ఆయన చాలా మంచివాడయ్యా. మన జనాలందరినీ ప్రేమించి ఒక మంచి మందిరాన్ని కట్టించిండట. ఎవరి కోసం? ప్రజల కోసం. దేవుని స్తోత్రం. ఎంత బాగుంది కదా మెసేజ్. ఏం వంశీ, అర్థమైందా నీకు? అర్థమైందా? మనం ప్రార్థన చేయాలంటే, దేవుని దగ్గర ఒకటి అడగాలంటే మన దగ్గర ఉండాలి కొంత. హల్లెలూయా. మన దగ్గర కొంత మెసేజ్ ఉండాలి. మన దగ్గర ఉంటేనే తండ్రి త్వరగా కార్యం జరిగిస్తారు. ఏమీ లేకుండా, ఏమి ఇవ్వకుండా, నాకు బాగు చేయి, నీకు బాగు చేయి, అందరికి బాగు చేయి, ఏమిస్తున్నావు నువ్వు? నీ హృదయం ఇయ్యలేవు, నువ్వు ప్రార్థన చేయలేవు, మందిరానికి రాలేవు, ఖర్చు పెట్టలేవు. ఎందుకు నువ్వు చేసి నష్టపోతాం? జాగ్రత్త. దేవుడి కోసం ఇచ్చి దేవుని పనిలో పాల్గొని దేవుని కార్యాలు చూడండి. ఇతనంట